ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హెల్దీ పీపుల్ ఆల్సో పొద్దున్నే మనం చలిగాల్లో 5 గంటలకల్లా నేను వాకింగ్కి వెళ్తాను ఇది వెళ్తాను అంటారు. దట్స్ నాట్ సచ్ ఎ గ్రేట్ ఐడియా. అంటే మిగతా సీజన్స్లో ఓకే, బట్ మిగతా సీజన్స్లో ఓకే, కానీ చలికాలంలో లంగ్స్ ఇన్ఫెక్షన్ అంటున్నారు. అండ్ అది మనం వెంటనే కనుక్కోలేకపోతే కొంతవరకు లంగ్స్ని డ్యామేజ్ కూడా చేస్తుంది. ప్రతిదీ ఇన్ఫెక్షన్ అనుకోని అవసరం లేదు. లంగ్స్ మాత్రమే దెబ్బతిన్నాయి, మిగతావన్నీ హీఈస్ క్వైట్ కంఫర్టబుల్, హీఈస్ వెరీ హెల్దీ. ఎస్, హీ మెరిట్స్ ఏ లంగ్ ట్రాన్స్ప్లాంట్. కోవిడ్ నుంచి చూసుకున్నట్లయితే ఏవైతే పావురాల వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి లంగ్స్, అండ్ పెట్స్ ఉంటే ఇంట్లో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అంటారు. సో ఎంతవరకు పాసిబుల్ ఉంటుందండి? ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, పెట్ సంగతి పక్కన పెట్టేసేయండి, క్యాట్స్, డాగ్స్ అండ్ ఆల్ దట్. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ దుర్గా. చలికాలంలో మనం సాధారణంగా ఫ్లూస్ కానీ, వైరస్లు కానీ, లేదా లంగ్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ ఎక్కువగా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఇంకా ఆల్రెడీ కొన్ని సైనసైటిస్ ఇష్యూస్ అలాంటివి ఉన్న వాళ్ళైతే ఇంకా కాస్త తీవ్రంగా దాన్ని ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో అసలు చలికాలంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా ఒకవేళ వచ్చిన తర్వాతైనా మనం ఎలా క్యూర్ చేసుకుంటే ఈజీగా దాని నుంచి బయటపడవచ్చు, ఇలాంటి డీటెయిల్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఏ జయచంద్ర, క్లినికల్ డైరెక్టర్ అండ్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అట్ కేర్ హాస్పిటల్. సార్ నమస్తే అండి. సో చలికాలం అనగానే సాధారణంగా కోర్స్ మామూలుగా ఏమీ ఇష్యూస్ లేని వాళ్ళకు కూడా కొంతవరకు లంగ్స్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, జలుబు చేయటాలు, నోస్ బ్లాక్ అవ్వడాలు అంటే ఎక్కువ చూస్తూ ఉంటాం. అండ్ ఇంకా ఏమైనా ఇష్యూస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే ఇంకా తీవ్రంగా ఉంటుంది. సో ఎందుకంటారు, అండ్ వాటి నుంచి కొంచెం మనం ఎలా తొందరగా తప్పించుకోవచ్చు అంటారు? వింటర్లో ముఖ్యంగా అయ్యే ఇష్యూ ఏంటంటే టెంపరేచర్. ఓకే. చలికాలంలో టెంపరేచర్ తక్కువ అయ్యే కొద్దీ మనం ఊపిరి తీసుకునే గాలి అంతా కూడా టెంపరేచర్ లోగా అవుతుంది. అది అయినప్పుడు లోకల్ రిఫ్లెక్సెస్, లోకల్ ఇమ్యూనిటీ, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. కొద్దిగా ఎయిర్ ప్యాసేజెస్ అన్నీ కూడా డ్రై కావడం, దానివల్ల లోకల్ ఇమ్యూనిటీ అనేది తగ్గుతుందన్నమాట. ఓకే, దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్ ఏమిటి, చలిగా ఉంది కాబట్టి అందరూ ఇంట్లోనే ఎక్కువ మంది తలుపులన్నీ వేసేసుకొని కూర్చుంటారు, క్రౌడింగ్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇంటర్పర్సనల్ ఇంటరాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఆఫీస్కి పోయినా ఇంట్లో ఉన్నా కూడా తలుపులు, కిటికీలు అంతా బిడాయించి కూర్చుంటాము. సో ది ఇంటర్నల్ పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది. దట్స్ అనదర్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ అనేది ఏమిటి, బికాజ్ ఆఫ్ ద టెంపరేచర్ గాలంతా కూడా కిందికి సెటిల్ అవుతుంది. ఆ సెటిల్ కావడం వల్ల పొల్యూటెంట్స్, ఎయిర్లో ఉన్న పొల్యూటెంట్స్ అన్నీ కూడా లోవర్ లెవెల్కి సెటిల్ అవుతాయి అన్నమాట. ఓకే. సో ఆ సిచ్యువేషన్లో ఎలా అవుతుంది, వెన్ యూ గో అవుట్, ఎవ్రీడే ఉన్న పొల్యూషనే, బట్ ఇట్ ఈస్ మోర్ కాన్సన్ట్రేటెడ్ అట్ ఏ లోవర్ లెవెల్ అనమాట. సో యువర్ ఎక్స్పోజర్ టు దోస్ పొల్యూటెంట్స్ ఈజ్ మోర్. ఓకే. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ కలిపి వింటర్స్ ఆర్ మిజరబుల్ ఫర్ పీపుల్. హెల్దీ పీపుల్ ఆల్సో పొద్దున్నే మనం చలిగాల్లో 5 గంటలకల్లా నేను వాకింగ్కి వెళ్తాను ఇది వెళ్తాను అంటారు. బట్ దట్స్ నాట్ సచ్ ఎ గ్రేట్ ఐడియా. ఓకే, అంటే మిగతా సీజన్స్లో ఓకే, మిగతా సీజన్స్లో ఓకే, కానీ చలికాలంలో బయటికి వాకింగ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, బికాజ్ ఆఫ్ ది ఎక్స్పోజర్ టు కోల్డ్ ఎయిర్ బ్రీత్ చేయడం వల్ల అండ్ ఎగ్జర్షన్ వల్ల నోటి నుంచి గాలి ఎక్కువగా తీసుకుంటాం. సో డ్రైనెస్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో ది ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ ఏ పొల్యూషన్ రిలేటెడ్ ప్రాబ్లం అనేది బాగా ఎక్కువైపోతాయి. దిస్ హ్యాపన్స్ ఫర్ నార్మల్ పీపుల్ ఆల్సో. అండ్ మీరు చెప్పినట్టు పీపుల్ హు ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఏ ప్రాబ్లం, అంటే బ్రాంకైటిస్ కానీ, ఆస్తమా కానీ, లేకపోతే అలర్జిక్ రైనైటిస్ కానీ, సైనసైటిస్ కానీ, వాళ్ళందరికీ కూడా ఉన్న ప్రాబ్లం కంటే ఇంకా డబుల్ అయిపోతుంది, కాంప్లికేటెడ్. దట్ ఈస్ ది బేసిక్ ఇష్యూ అనమాట. సో అందుకోసం వేసే వింటర్లో వాకింగ్కి వెళ్ళాలంటే మంచు అంతా తగ్గిన తర్వాత మెల్లగా వెళ్ళండి, సవకాశంగా వెళ్ళండి. డోంట్ గో అట్ 5 o'clock, గో అట్ 6:30 అంట. ఓకే, దట్ ఈస్ ది బేసిక్ రీజన్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపన్ అనమాట. సో అందుకోసం ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు మూతి కవర్ చేసుకొని బ్రీదింగ్ త్రూ ద నోస్ కానీ, మాస్క్ వేసుకొని పోవడం కానీ, బీ కేర్ఫుల్. అండ్ ఇంట్లో కూడా ఉన్నప్పుడు వెంటిలేషన్ కొద్దిగా సరిగా ఉన్నట్టు చూసుకోవాలి. వెంటిలేషన్ ఓకే, అండ్ ఎయిర్ పాస్ కూడా అవుతూ ఉండాలి, ఎందుకంటే అంత చలి వెచ్చగా ఉండాలని అన్ని తలుపులు బిడేస్తాం. సో దట్ ఇట్ బికమ్స్ ఎ ప్రాబ్లం అన్నమాట. సో అంటే మనం ఇప్పుడు ఈవెన్ ఇంట్లో ఉన్నా ఎక్కువగా క్లోజ్డ్గా ఉండడం వల్ల ఇష్యూస్ వస్తాయి, అండ్ బయటకు వెళ్తే ఎయిర్ పాస్ అవుతుంది కానీ స్టిల్ ఆ కోల్డ్ వెదర్ బికాజ్ అంత సెటిల్ అయిపోతుంది, పార్టికులేట్ మ్యాటర్ అంతా కూడా లోవర్ లెవెల్కి వస్తుంది అనమాట.
లోవర్ లెవెల్కి వచ్చినప్పుడు మీకు ఎక్స్పోజర్ టు ఐదర్ యువర్ ఆటోమొబైల్ స్మోక్ ఆర్ పార్టికులేట్ మ్యాటర్ కానీ ఇదంతా కూడా ఇట్ ఈస్ దేర్ అట్ ఏ లోవర్ లెవెల్. ఓకే సమ్మర్లో బికాస్ ఆఫ్ ది హీట్ అంతా పైకి వెళ్ళిపోతుంది, వింటర్లో అంతా కిందికి సెటిల్ అవుతుంది. సో యువర్ ఎక్స్పోజర్ ఇస్ మోర్. ఓకే అండి. సో అందువల్ల యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఓకే డెఫినెట్లీ. అంటే అన్యూజువల్లీ దిస్ టైమ్ ఇన్ హైదరాబాద్ ఆల్సో ఆఫ్ కోర్స్ అంత ఫాగ్ ఉంది దట్ ఈవెన్ ప్లేన్స్ ఆర్ గెటింగ్ డైవర్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్. నెవర్ హ్యాపెన్ బిఫోర్. లంగ్స్ ఇన్ఫెక్షన్ అంటున్నారు అండ్ అది మనం వెంటనే కనుక్కోలేకపోతే కొంతవరకు లంగ్స్ ని డ్యామేజ్ కూడా చేస్తుంది. వాట్ ఇస్ దట్ అండి? ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఈజ్ ఏ వెరీ లూజ్లీ యూజ్డ్ టర్మ్. ఎవరికన్నా దగ్గు వచ్చి వారం రోజులు తగ్గలేదంటే లంగ్ ఇన్ఫెక్షన్ అనేస్తారండి ఇన్ కామన్ పార్లన్స్. ఓకే బట్ మెడికల్లీ మేము అది నిజంగా ఇన్ఫెక్షనా ఆర్ ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ పొల్యూషన్ రిలేటెడ్ ప్రాబ్లమా, ఈజ్ ఇట్ ఎ బ్రాంకైటిసా, అది వేరే వేరేగా మేము కేటగరైజ్ చేస్తాం. లూజ్ టర్మ్ యూజ్ బై ది పబ్లిక్ ఈజ్ ఇన్ఫెక్షన్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే సో అలా కాదు, సో మనం ప్రతిదీ ఇన్ఫెక్షన్ అనుకోవాల్సిన ప్రతిదీ ఇన్ఫెక్షన్ అనుకోని అవసరం లేదు. లైక్ ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా బాగా దగ్గుతూ ఉంటారు, దే కీప్ గెటింగ్ ఫ్లెమ్, అది చూసుకొని ఇన్ఫెక్షన్ అయిపోయింది అని ఒక యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం, అది కాదు. ఓకే సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ప్రాపర్లీ ఎవాల్యుయేటెడ్. డయాగ్నోసిస్ అనేది సరిగా ఉండాలి. వింటర్లో ఎస్ ఆస్తమా కూడా ఎక్కువ అవుతుంది, బ్రాంకైటిస్ కూడా ఎక్కువ అవుతుంది, బట్ నాట్ నెసెసరీలీ డ్యూ టు అన్ ఇన్ఫెక్షన్. సో అన్ని ఇన్ఫెక్షన్స్ కావు. ఓకే అండి. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఫ్లూ వైరస్లు అవ్వచ్చు, ఇన్ఫ్లుయెంజా వైరస్లు అవ్వచ్చు, రకరకాలవి మనకి వింటర్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయి, ఎలా వాటిని? అంటే ఇవన్నీ ఫ్లూ అనేది ఇట్స్ ఎ జనరల్ టర్మ్ అండి, ఇట్స్ ఎ లే పర్సన్స్ వర్డ్ ఫర్ ఇన్ఫ్లుయెన్జా. కానీ ఇన్ఫ్లుయెన్జాలో దేర్ ఆర్ మల్టిపుల్ స్ట్రెయిన్స్. స్వైన్ ఫ్లూ అంటాం, ఈ ఫ్లూ ఇన్ఫ్లుయెన్జా ఏ అంటాం, బి అంటాం. దే సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ డిస్క్రైబ్డ్. But what is important is all of them are viral infections causing different severities అన్నమాట. కొంతమందికి మైల్డ్గా ఫ్లూ వచ్చింది అంటే కొద్ది ఒళ్ళు నొప్పులు, కొద్ది జ్వరం వచ్చినట్టు ఉండడం, కొద్ది దగ్గు జలుబు రావడం, 2 రోజులు 3 రోజులు దానంతట అదే తగ్గిపోవడం. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మైల్డ్ కైండ్ ఆఫ్ ఎ ఫ్లూ. అదే స్వైన్ ఫ్లూ అటువంటి ఉంటే సేమ్ ఫ్లూ బట్ హీస్ అడ్మిటెడ్ టు ది హాస్పిటల్, హీస్ అడ్మిటెడ్ ఇన్ టు ది ఐసీయూ. ఇట్ కుడ్ బి లైఫ్ థ్రెటనింగ్ ఆల్సో. సివియారిటీ అంటే ఎంటైర్ స్పెక్ట్రమ్ ఇస్ దేర్ అనమాట. ఫ్లూలోనే మైల్డ్ నుంచి వెరీ సివియర్ దాకా పోవచ్చు. ఓకే. ఎవరికి సివియర్గా ఉంటుంది? చిన్నపిల్లలకి, ఓల్డ్ ఏజ్ పీపుల్, జీరియాట్రిక్ ఏజ్ గ్రూప్, ఆర్ పీపుల్ హు ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఏ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్, వాళ్ళందరికీ చాలా సివియర్గా వస్తుంది. సో అంటే ఆ టైప్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం తక్కువ ఉండే వాళ్ళకి సివియర్గా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమే పీపుల్ హు ఆర్ సిక్ అండ్ పీపుల్ ఆర్ స్మాల్ చిల్డ్రన్ అందరికీ ముందు నుంచే వ్యాక్సినేషన్స్ ఇస్తూ ఉంటాం. ఫ్లూ వ్యాక్సిన్ అందుకోసం పిల్లలకి ఇవ్వడం కానీ, పెద్దవాళ్ళకి విత్ లంగ్ డిజీజ్ అంటే వి గివ్ ఇట్ అట్ ది ఏజ్ ఆఫ్ 50-55. ఓకే. పీపుల్ హు ఆర్ హెల్దీ అదర్వైజ్ 60 తర్వాత అందరినీ తీసుకోమని చెప్తాం. ఓకే. అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి? ఎన్ని టైప్స్ అని కాదు, ప్రతి ఇయర్ వ్యాక్సిన్ చేంజ్ అవుతుంది అనమాట. సో డిపెండింగ్ ఆన్ ది strain which is existing in the environment, దానికి ప్రొటెక్షన్గా ది వ్యాక్సిన్స్ ఆర్ రిలీజ్డ్ యూజువలీ ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ మే. ఓకే. అప్పుడు ఫ్రెష్ బ్యాచ్ వస్తుంది. సో దట్ ఈస్ వాట్ వీ ఇమ్యునైజ్ ఆల్ ది పీపుల్ విత్. బట్ ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు టేక్ ఏ ఫ్లూ వ్యాక్సిన్. ఓకే. ఏ ఏజ్ వాళ్ళకండి? స్టార్టింగ్ ఏజ్ ఏంటి? ఈ మధ్య అందరికీ ఇచ్చేస్తున్నాము, బట్ రికమెండేషన్ ప్రెసెంట్లీ ఈస్ పీపుల్ విత్ లంగ్ డిజీజ్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 50+, people without lung disease from 60+. అండ్ కిడ్స్ కన్నారు. సో కిడ్స్ కి ఈ మధ్య పీడియాట్రిషియన్స్ అందరికీ ఇచ్చేస్తున్నారు జనరల్ వ్యాక్సినేషన్ లో, అంటే లైక్ న్యూమోకోకల్ అలాంటివి కూడా ఇస్తున్నారు. న్యూమోకాకల్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. డిఫరెంట్ వే. ఓకే. That's a different దట్ ఇస్ నాట్ ఫర్ ఫ్లూ. దట్ ఈస్ నాట్ ఫర్ ఫ్లూ. అది వన్స్ ఇన్ 5 years ఫర్ పీపుల్ హు ఆర్ ససెప్టబుల్ వాళ్ళకి ఇస్తామన్నమాట. కోవిడ్ తర్వాత ఏవైతే లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ లంగ్ డ్యామేజ్ కానీ ఎక్కువగా చూస్తున్నాం చాలా మంది పేషెంట్స్లో, అంటే కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకని చెప్తూ ఉంటారు. సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లంగ్స్ మనం దాన్ని చేంజ్ కూడా చేస్తూ ఉన్నాం కదా, అంటే సర్జరీ ద్వారా రీప్లేస్మెంట్ చేస్తూ ఉన్నాము. సో ఎంతవరకు అది యూజ్ అవుతుందంటారు? మరి ఏంటి పరిస్థితి? అంటే ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇట్ ఈస్ డన్ మోర్ ఆఫెన్ దీస్ డేస్. మునుపు ఇట్ వాజ్ నాట్ అవైలబుల్ ఎట్ ఆల్, బట్ ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఇట్ ఈస్ అవైలబుల్ మోర్ ఫ్రీలీ, మోర్ కామన్లీ, మోర్ సెంటర్స్ ఆర్ డూయింగ్ ఇట్. ఓకే. అది ఎవరికి చేస్తాము? వాట్ ఎవర్ బీ ది లంగ్ డిజీజ్, ఎండ్ స్టేజ్ డిజీజ్ అంటాం, అంటే దీనికంటే ఇంకా ఎక్కువ ట్రీట్మెంట్ లేదు మెడికలీ అనుకున్నప్పుడు మారుస్తారు. అటువంటప్పుడు వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ చేంజింగ్ ది లంగ్స్ టు ఫ్రెష్ పేర్ ఆఫ్ లంగ్స్ సో దట్ దే కెన్ గెట్ లాంగ్ విత్ దేర్ లైఫ్.
నార్మలీ ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి చెయ్యము, బట్ ఫైబ్రోసిస్ కానీ అంటే స్ట్రక్చరల్ డ్యామేజ్ చాలా ఎక్కువ అయిపోయి అండ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ రికవరీ అన్నట్టు అనిపిస్తే అటువంటి వాళ్ళకి సెండ్ లైఫ్ ఫర్ థ్రెట్ ఉన్నప్పుడు చేస్తాం. అంటే ఇంకా వేరే మార్గం ఏం లేదు లేదు. అక్కడ మెడికలీ వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. కమ్ టు ది ఎండ్ ఆఫ్ ది రోడ్. ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ మెడికలీ ఏం లేదు అంటే దోస్ పీపుల్ విల్ కన్సిడర్. ఓకే. సో అంటే అండ్ ఎస్పెషలీ అంటే వీ డోంట్ డూ దట్ ఫర్ పీపుల్ ఆర్ 70, 75. So we don't do that. Lungs are very precious. So we prioritize for people who are young, who require a better quality of life, and they have a long life expectancy because of దిస్ very well preserved other organs. ఓకే. లంగ్స్ మాత్రమే దెబ్బతిన్నాయి, మిగతావన్నీ హీఈస్ క్వైట్ కంఫర్టబుల్, హీఈస్ వెరీ హెల్దీ. ఎస్, హీ మెరిట్స్ ఏ లంగ్ ట్రాన్స్ప్లాంట్ సో దట్ హీ కెన్ గో ఆన్ ఫర్ ద నెక్స్ట్ 15-20 years, వాట్ ఎవర్ ది టైమ్ ఫ్రేమ్ మేబీ. సో అలా అంటే మరి అందరికీ సెట్ అవుతుందా ఈ రీప్లేస్మెంట్ అనేది సర్జరీ? అందరికీ అంటే ఇట్స్ ఎ వెరీ కేర్ఫుల్లీ సెలెక్టెడ్ గ్రూప్ అనమాట. డస్ ఈ క్వాలిఫై ఫర్ ఏ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ది ఫస్ట్ థింగ్ దట్ వి డిసైడ్. తర్వాత ఆయనలో ఎన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వెదర్ హీల్ బి ఏబుల్ టు టాలరేట్ ది ప్రొసీజర్ ఎట్ ఆల్ ఆర్ నాట్, రైట్. అవన్నీ ఆలోచించే దాన్ని ఇట్ ఇస్ టేక్. అంటే సెట్ అవుతుందా కాదా, అంటే ఇప్పుడు కిడ్నీ చేసేటప్పుడు సెట్ అవుతుందా కాదా ఇలాంటి రకరకాలు చూస్తూ ఉంటారు. బట్ అది అన్నింటిలో ఆ ప్రాబ్లం ఉంటుంది, మా ఫెయిలియర్ కేసెస్ ఉంటాయి, ఉంటాయి. రిజెక్షన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ముందే అసెస్మెంట్ చేసి, లంగ్ ఒకటే కాదు, హీస్ గాట్ మల్టిపుల్ అదర్ ప్రాబ్లమ్స్ అంటే ఇది చేసినా కూడా ఇట్ మే నాట్ బీ ఆఫ్ సో మచ్ ఆఫ్ యూజ్ అనేది. సో ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ అసెస్డ్ సపరేట్లీ అండ్ కంప్లీట్లీ బిఫోర్ టేకెన్ అప్ ఫర్ ఏ లంగ్ ట్రాన్స్ప్లాంట్. లంగ్ ఇన్ఫెక్షన్ చాలా మందికి తరచూ వస్తుంటాయి. అంటే జనరల్ టర్మ్లో మీరు ఇందాక అన్నట్లు జనరల్ టర్మ్లో చూసుకున్నా లంగ్ ఇన్ఫెక్షన్ అంటారు, యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తుంటారు. సో అలాంటి అంటే ఫ్రీక్వెంట్గా వస్తున్నట్లయితే ఏమైనా వేరే ఉన్నట్ల ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లు అనుకుందామా, లేదా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయని అనుకోవచ్చా? క్యాన్సర్కి దీనికి సంబంధం లేదు అసలు. ఓకే. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ టు గో ఫర్ లంగ్ ఇన్ఫెక్షన్స్ అని మీరు అన్నట్టు, యూ కుడ్ హ్యావ్ మల్టిపుల్ డిజీజెస్ వేర్ ఫ్రీక్వెంట్గా వాళ్ళకి దగ్గు రావడం, ఫ్రీక్వెంట్గా వాళ్ళకి ఫీవర్ రావడం ఇటువంటి కావచ్చు. అటువంటప్పుడు వి రికగ్నైజ్ వాట్ ది ప్రాబ్లమ్ ఇస్. కొంతమందికి బ్రాంకియక్టేసిస్ అంటాం, అంటే లంగ్ ఈజ్ స్ట్రక్చరలీ డ్యామేజ్ బికాస్ ఆఫ్ ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్. సో మాటిమాటికి వాళ్ళకి రావడం, అటువంటి వాళ్ళని వి ట్రై టు ప్రొటెక్ట్ దెమ్ విత్ వ్యాక్సినేషన్స్, గివింగ్ దెమ్ లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్ ప్రొఫిలాక్సిస్ అంటాము, అండ్ adequately treat every other coexisting diseases so that he keeps a better health anamata. Not all of them are curable, but most of them are controllable. చాలా మంది చూస్తున్నాం అదే, అంటే కోవిడ్ నుంచి చూసుకున్నట్లయితే ఏవైతే పావురాల వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి లంగ్స్, అండ్ పెట్స్ ఉంటే ఇంట్లో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అంటారు. సో ఎంతవరకు పాసిబుల్ ఉంటుందండి? I will tell you one thing, pet సంగతి పక్కన పెట్టేసేయండి, cats, dogs and all that anybody could have an allergy. ఇప్పుడు సిగ్నిఫికెంట్గా చూసేది పిజన్ రిలేటెడ్ డిసీజ్. రైట్, అవును. దిస్ ఈస్ కాల్డ్ హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్. అది ఇట్స్ ఎ వెరీ వెరీ ర్యాంపెంట్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ సిటీ నౌ, ఇన్ మోస్ట్ ఆఫ్ ది సిటీస్. ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇఫ్ యు సీ, ఇంకేం పక్షులు కనిపించవు, ఎక్కడికి పోయినా పావురాలే కనిపిస్తాయి మీకు. ది రీజన్ బీయింగ్ పీపుల్ ఆర్ ఫీడింగ్ దెమ్. అవును. రిలీజియస్ గ్రౌండ్స్ అనండి, ఏదన్నా కానివ్వండి, lot of places where they keep on feeding pigeons, you'll find hundreds and thousands of pigeons. Right. All right. So దాని వల్ల people are getting affected. Bird droppings అనేది డ్రై అయిపోయి డ్రై పౌడర్ మాదిరి వచ్చి they are in the circulating in the environment. You breathe that. Some people are extremely sensitive to that and it produces a severe lung inflammation. Lungs damage అవుతాయి. And it is irreversible. Right. It is irreversible. So, పారాల వల్ల వచ్చిన జబ్బు ఇట్స్ నాట్ సచ్ ఎ సింపుల్ థింగ్. ఏదో పారాల ఎక్స్పోజర్ అయింది, కొద్ది దగ్గు వచ్చిందని కాదు. ఇట్ కెన్ కిల్ పీపుల్. రైట్. పీపుల్ డై బికాస్ ఆఫ్ దిస్. అండ్ సమ్ పీపుల్ రిక్వైర్ ఏ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఆల్సో. ఇట్ గోస్ దట్ బ్యాడ్ అనమాట. సో లైక్ ఇన్ అదర్ సిటీస్, లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ బాంబే, దే హ్యావ్ బ్యాన్డ్ public feeding of pigeons. Right, avunu. Legally they have banned, and they have also prosecuted people who are feeding pigeons. Hyderabad, I think we are long overdue on that. Right. We have to do that. We have to enforce it also. అంటే ఓన్లీ పావురాలైనా ఇంకా వేరే ఇతర బర్డ్స్ వల్ల కూడా ఇలాంటివి వచ్చాయి? వేరే బర్డ్స్ కూడా రావచ్చమ్మా, కానీ
the number of pigeons that you see, for sheer numbers, they are causing the maximum damage now. మిగతా బర్డ్స్ కూడా రావచ్చు, రాదని కాదు. And there are so many other agents which can produce a similar disease. But that is confined to small pockets అన్నమాట. ఓకే రైట్. సో మేజర్ ఇష్యూ ఇస్ మనకి ఇది జనరల్ ఆల్ ఓవర్ ది సిటీ ఉన్నది కాబట్టి ఐ థింక్ వీ హ్యావ్ టు టేక్ ఎ వెరీ ఫర్మ్ స్టెప్ అగేన్స్ట్ దట్. ఓకే డెఫినెట్లీ షూర్ అండి, నిజంగా ఇది ఆల్రెడీ వీఆర్ ఫేసింగ్ దట్ కాబట్టి బికాస్ ఆన్ అన్ యావరేజ్ వీ సీ సో మెనీ పీపుల్ కమింగ్ టు ద అవుట్ పేషెంట్ విత్ దట్ ప్రాబ్లమ్. ఓకే వీ నో దట్, వీ టెల్ దెమ్, బట్ ఇల్లు విడిచిపెట్టి పోలేము. వీ కాంట్ ఆస్క్ యువర్ నైబర్స్ టు స్టాప్. వినరు. సమ్ పీపుల్ దే సైట్ రిలీజియస్ ఇష్యూస్. రైట్. ఓకే. But this is very difficult, but still the government has to take a stand on that and to ban this thing once and for all. రైట్ అండి, షూర్ అండి, నిజంగా అది జరగాలని Because I got this forum to open my viewpoint, I thought we should make a very firm statement on that. ఇంట్లో పెంచుకునే పెట్స్ వల్ల కూడా ఏమైనా ఇన్ఫెక్షన్స్ The వచ్చాయి? specific allergy ఉండొచ్చు. You may be Regular. allergic to dogs. I may not be allergic to dogs, so I can keep a dog. But I am a pet friendly person. So till we prove that you are allergic to the pet that you have, we allow you to keep the pet. అండ్ ఇంకా ఇప్పుడు మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ కొంతవరకు అదే కొంతమందికి వీక్గా ఉండొచ్చు, అంటే ఇన్ఫ్లుయెంజా వైరస్కి తట్టుకునే శక్తి లేకపోవచ్చు, మరి అవి ఏమన్నా పెంచుకోవాలి అన్న ఎలా సాధ్యం అవుతుంది? కాదు, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. పెట్స్ ఆర్ డిఫరెంట్ ఇష్యూ. పెట్స్తో మనకి దానికి దీనికి సంబంధం లేదు. ఇఫ్ యూ హ్యావ్ అన్ అలర్జీ టు దాట్ అండ్ ఇట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్, దెన్ యూ హ్యావ్ టు టేక్ ఎ ఛాన్స్. Make efforts to get rid of the pet for whatever the reason. ఓకే. ఓకే. But not because of that. But people with low immunity have to not interact with too many people. Mask వేసుకొని ఉండాలా. People who are undergoing chemotherapy, అటువంటి వాళ్ళు యూజువలీ పిల్లలు స్కూల్కి వెళ్తారు, వస్తారు, ది కమ్ బ్యాక్ విత్ ఎ కోల్డ్, వైరల్ కోల్డ్. ఇంట్లో సంబడి ఎల్డర్లీ పర్సన్ హూస్ ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ యాజ్ వి సే, వాళ్ళ దగ్గరికి పోతే వెంటనే వాళ్ళకి అంటే అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ జనరల్ హైజీన్ ప్రికాషన్స్. ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీబడి. రైట్ అండి. అండ్ ఇంకా ఇప్పుడు మన వింటర్ సీజన్లో మరి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే ఇద్దరు పిల్లలకు అవ్వచ్చు, ఉండొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎ కోల్డ్, వేర్ ఎ మాస్క్, అంతే. వాష్ యూర్ హ్యాండ్స్, కాంటాక్ట్ అనేది జాగ్రత్తగా ఎక్కడంటే అక్కడ ముక్కు తుడుచుకొని చెయ్యి అక్కడ పెట్టి ఇది చేసి అవన్నీ చేయకుండా, దీస్ ఆర్ ఆల్ హైజీన్ ఇష్యూస్. ఓకే. పాటించము, బట్ అందరినీ పాటించమని వీ హ్యావ్ టు టెల్ దెమ్. తెలియని వాళ్ళు నేర్చుకుంటారు, తెలిసిన వాళ్ళు పాటిస్తారు. డెఫినెట్లీ అండి. అండ్ ఇప్పుడు పేరెంట్స్కి కానీ మన జెనెటికల్లీ ఎవరికన్నా ఉండింది అనుకోండి, సమ్ ఇష్యూస్ ఆఫ్ కోర్స్ లంగ్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, ఇంకేమైనా వచ్చేవి ఫ్రీక్వెంట్గా, సో అది పిల్లలకి కంపల్సరీ వచ్చే అవకాశం ఉందో, ఒకళ్ళు రాకుండా అంటే ఏమైనా ఉంటాయా మనకి? అలా కాదు. జెనెటిక్ అనేది ద లాట్ ఆఫ్ జెనెటిక్ డిసీజెస్ విచ్ గెట్ పాస్డ్ ఆన్ టు ది చిల్డ్రన్. రైట్. పేరెంట్స్కి ఆస్తమా ఉంటే పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. హౌ డు వి ప్రివెంట్ దట్? రైట్. దిస్ ఈస్ బిఫోర్ యూ హ్యావ్ చిల్డ్రన్, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ genetic screening. Okay. Not specifically for asthma. I am telling you for any genetic disease. Mundu genetic screening both for prospective bride and bridegroom munde anni check up cheskoni. There is no disease which can be passed on and chuskunte. That is very, very useful. Like for instance, thalassemia antam. Adi screening for this for both the prospective man and woman before they get married. ఇద్దరికి ఆ ట్రేట్ ఉంది అంటే పిల్లలకు వస్తుంది అని తెలుసు. సో ఆ కౌన్సిలింగ్లో ప్లీజ్ డోంట్ డూ దట్ అని ముందు నుంచే చెప్పాలి బిఫోర్ దే గెట్ ఇన్ టు ఏ రిలేషన్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఫ్రీక్వెంట్గా కూడా లంగ్ క్యాన్సర్స్ కూడా వింటూ ఉన్నాం కదా, సో ఎవరికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అండ్ వస్తే మనకి క్యూరబుల్ ఎంతవరకు ఉంటుంది? క్యూరబుల్ అంటే ఎట్ వాట్ లెవెల్ యూ హ్యావ్ డయాగ్నోస్డ్ ఇట్ అని. ఓకే. స్టేజ్ 1 and 2 అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ కెన్ బి వెరీ వెల్ కంట్రోల్డ్ ఆర్ ఈవెన్, if I can use a very qualified term, as a curable disease. Smoking okati, that is one thing which is extremely strong this thing for cancer, lung cancer particularly. That is one thing that you cannot avoid. Now of course we see that smoking has come down significantly, but adi dani effect ippudu 20 ఏళ్ల కింద స్మోక్ చేసిన వాళ్ళకి ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. So it will take another generation before you see a significant drop because of the lesser incidence of smoking. ఓకే. That is the main thing. ఓకే అండి. అంటే ఇప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళకంటే మనకి ఇష్యూస్ వస్తాయి, బట్ పక్కన ఉన్న వాళ్ళకు కూడా చూస్తున్నాం కదా అది ఉంది కదా. సపోజింగ్ సంబడి స్మోకింగ్, ఇంట్లో పిల్లలు ఉన్నారు,
ఇంట్లోనే స్మోక్ చేస్తుంటే పిల్లలకి డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది అవుతుంది, right. స్మోకింగ్ హ్యాస్ టు గో డౌన్. ఇట్స్ ఎ వాలంటరీ థింగ్. యూ హ్యావ్ టు టెల్ పీపుల్ నాట్ టు స్మోక్. Now the prices have also gone up significantly, so lot of people are quitting smoking. రైట్ ఆఫ్ కోర్స్. ఎందుకంటే వాళ్ళు ఎలాగో జాబ్ కోసం అని ఆఫీస్లో ఉంటారు, మోస్ట్లీ ఫ్రీక్వెంట్లీ కూడా You don't see too many people smoking on Right, the road right. now. That's a good thing. It's a nice thing to see actually. అండ్ ఇప్పుడు ఈ వింటర్ సీజన్లోనే కాదు, జనరల్గా ఇలాంటివి రాకుండా అంటే మనం ఎటువంటి హెల్తీ హ్యాబిట్స్ అవ్వచ్చు, ఫుడ్ ఎలాంటి తీసుకుంటే మనకి Your nutrition has to be good. You need to have good regular exercise. ఎక్సర్సైజ్. ఓకే, Exercise is one good thing. And make sure that you have healthy habits. రైట్. That is, I mean, no smoking, no hookah, okay, and too many people crowded in a room having parties, one or two people smoking. See, these are all things which are going to be which will be detrimental to your health in the long run. Eating also, you have to be careful about what you eat. Being overweight is another. ఓవర్ వెయిట్ వల్ల కూడా ఓవర్వెయిట్ లంగ్స్ వల్ల కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. యూ హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ స్లీప్ యాప్. మామూలుగా చూస్తే అరైతే బాగా గొరకబట్టి పడుకుంటున్నాడు అంటాడు, బట్ దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. గురక, ఓవర్ వెయిట్ అవన్నీ కలిపి దే లీడ్ టు వాట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ స్లీప్ యాప్నియా ప్రాబ్లమ్. రైట్. ఇప్పుడు సపోజింగ్ యూ సీ ఏ హెల్దీ, నాట్ హెల్దీ, ఏ ఫ్యాట్ పర్సన్, ఐ కెన్ యూజ్ ది వర్డ్ వెరీ లిబరలీ. రైట్. If you see them sitting in a corner, he'll be sitting like this and dozing off most of the time. Those are the people who have a sleep apnea. And excessive sleepiness during the day అన్నమాట. కూర్చొని నిద్రపోతుంటారు సడన్. అది దట్ ఈస్ ది థింగ్. నాట్ బీయింగ్ ఓవర్ వెయిట్, నాట్ బీయింగ్ టూ లీన్, హ్యావింగ్ ఎ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, హ్యావింగ్ ఎ హెల్దీ ఎక్సర్సైజ్, దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ ఫర్ యువర్ హెల్త్. రైట్ అండి. అండ్ ఇప్పుడు గురక అన్నారు, సో అది గురక చాలా మందికి వస్తుంటుంది కానీ పెద్దగా పట్టించుకోరు, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మరి? కంప్లీట్ గా బట్ ఇట్ తగ్గించొచ్చు? ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ కాజింగ్ ది స్నోరింగ్ అన్నమాట. ఓకే. వెయిట్ వల్ల వస్తే మామూలుగా పోదు. ఓకే. సపోజింగ్ సైనస్ ఇన్ఫెక్షన్ కానీ టాన్సిలర్ ఎన్లార్జ్మెంట్ కానీ అలా ఉంటే దట్ కెన్ బి క్యూర్డ్ ఐదర్ బై సర్జరీ ఆర్ బై ఎఫెక్టివ్ మెడికల్ ట్రీట్మెంట్. ప్రతిదానికి యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ డయాగ్నోసిస్ బేస్డ్ ట్రీట్మెంట్. ఐ థింక్ దే విల్ బి ఓకే. అండ్ ఇక్కడ సైనసైటిస్ ఉందనుకోండి, జనరల్గా ఇక్కడ మనకి నోస్లో ఏవో పాలిప్స్ ఆర్ ఏమైనా ఉంటే ఈ టోటల్ మన ఫేస్లో ఉండే చిన్న చిన్న నర్వ్స్ అన్ని కూడా కొంత ఎఫెక్ట్ అవుతాయి అంటారు. సో ఎంతవరకు వాస్తవం? సైనసైటిస్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. నిండిపోయి అలర్జీ వల్ల మాటికి వస్తుంది అంటే దే డూ సర్జరీ టు క్లియర్ అప్ ది పాలిప్స్ యాజ్ యూ మెన్షన్. ఓకే. అవన్నీ చేయొచ్చు. బట్ ఇఫ్ ది బేసిక్ ఇష్యూ ఇస్ ఏ అలర్జీ, మెడిసిన్స్తో కంట్రోల్ అవుతుంది. అది ఓకే. దట్ ఈస్ ఓకే. అంటే సర్జరీ ఈజ్ కంప్లీట్లీ సేఫ్ ఫర్ ఈవెన్ No, ఫర్ surgery done with good people, good surgeons, surgery is safe. But surgery దాకా రాకుండా ముందు నుంచే మెడికల్ ట్రీట్మెంట్ ఈజ్ ప్రాబబ్లీ ఎ మోర్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ట్రీటింగ్. Right. వస్తే తప్పదు. సర్జరీ ఈజ్ రిక్వైర్డ్, ఎస్ యూ గో త్రూ విత్ ద సర్జరీ. దేర్ ఆర్ ఇనఫ్ క్వాలిఫైడ్ పీపుల్. రైట్. బట్ టు సీ దట్ దే డోంట్ డెవలప్ ఆల్ దిస్, మొదటి నుంచే మీరు ట్రీట్మెంట్ తీసుకొని ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ స్థితికి రాకుండా మనం కాపాడు. ఏమన్నా అంటే గొంతు నొప్పి అంటారు, మనం వెళ్తే డాక్టర్స్ టాన్సిల్స్ ఉన్నాయి, మేబీ కొంచెం ఏజ్ వచ్చాక సర్జరీ చేయాలేమో అని చెప్తూ ఉంటారు. సో అది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది? అండ్ సర్జరీ అంటే మనం ఐ కాంట్ కోట్ స్టాటిస్టిక్స్. పిల్లలకి అందరికీ టాన్సిల్స్ కానీ అడెనాయిడ్స్ కానీ వస్తూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి, మళ్ళీ పెద్దగా అవుతాయి, మళ్ళీ తగ్గుతాయి. బికాస్ దట్ ఈస్ ది ఫస్ట్ ఫిల్టర్ ఫర్ ఎనీ ఇన్ఫెక్షన్ విచ్ ఎంటర్స్ ది రెస్పిరేటరీ ట్రాక్ట్. ఓకే. యాంటీబయాటిక్ ఇస్తే తగ్గిపోతుంటాయి. వెన్ ఇట్ క్రాసెస్ దట్ థ్రెషోల్డ్ వేర్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ డౌన్ ఇన్ సైజ్ అండ్ ఇంటర్ఫియరింగ్ విత్ ది నార్మల్ రెస్పిరేషన్, అటువంటి వాళ్ళకి సర్జరీ అనేది రికమెండ్ చేస్తారు. సో ఈస్ కంప్లీట్లీ సేఫ్ అంటే పిల్లలకు కూడా చేస్తూ ఉంటారు కదండి. Yes, it is safe because done by qualified people, so it is safe. తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? మళ్ళీ రాదమ్మా, ఒకసారి తీసేస్తే మళ్ళీ దే డోంట్ గ్రో బ్యాక్. ఓకే. అంటే సైనసైటిస్ లో చూసాము ఈ పాలిప్స్ ఏవైతే మళ్ళీ సైనస్ మళ్ళీ రావచ్చు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ నాట్ ట్రీటింగ్ ది కాజ్ లేటర్ ఆన్ ఆఫ్టర్ సర్జరీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి, సి విటమిన్ ఫుడ్స్ ఏవైనా తీసుకున్నట్లయితే కొంతవరకు ఇవన్నీ కంట్రోల్ చేస్తాయి ఈ ఇష్యూస్ అని అంటారు. People used to rely too much on vitamin C. రైట్. But don't overdose yourself with vitamin C. Take adequate quantities, but it will not completely prevent disease. We can take by natural foods also. Absolutely. ఓకే. అంటే ఇలాంటి ఫ్రీక్వెంట్ గా జెనెటికల్లీ కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళు సి విటమిన్ ఎక్కువ తీసుకుంటే కొంతవరకు ఎఫెక్టివ్ ఉంటుంది అనుకోవచ్చా? అంటే Not true మెడిసినల్. entirely, no.
ఓకే. సో అంటే అందరూ అంటూ ఉంటారు లైక్ ఆరెంజెస్ ఇలాంటివి తీసుకోవడం మంచిది, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. హ్యావింగ్ వైటమిన్ సి ఇస్ ఎ గుడ్ థింగ్, రైట్ బట్ డోంట్ ఓవర్డూ ది థింగ్ రైట్. అండ్ డోంట్ రిలై ఎంటైర్లీ ఆన్ వైటమిన్ సి టు సీ దట్ నాకు జబ్బు రాకుండా నేను వైటమిన్ సి తీసుకుంటున్నాను. ఇట్ డజంట్ వర్క్ దట్. ఓకే అండి. సో ఫైనల్గా అయితే ఏదైనా మనం హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి. దట్ ఈస్ ది మెయిన్. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్. క్యూర్. రైట్ రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా చాలా మంది తెలిసిన ఫాలో అవ్వరు, చాలా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్ అదండి, చూసారు కదా. అఫ్ కోర్స్ చలికాలంలో ఎక్కువ వస్తుందని మనందరికీ తెలిసిందే, బట్ స్టిల్ మనకి దాని సొల్యూషన్స్ కూడా తెలిసినప్పటికీ ఫాలో చేయం. జనరల్గా హెల్తీ డైట్ మెయింటైన్ చేయడం, హెల్తీ హ్యాబిట్స్, కొంచెం బయటకు వెళ్ళేటప్పుడు కవరింగ్ అంటే మాస్క్ వేసుకోవడము, లేదా చలికి బయటకు వెళ్ళక అంటే మనం ఆ పరిస్థితులకి, వాతావరణ పరిస్థితులను బట్టి మనం కాస్త చేంజ్ చేసుకోవడం వల్ల అయితే మోస్ట్ ఆఫ్ ది ఈ చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంట్రోల్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ అండ్ వ్యాక్సినేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ, అంటే ఇయర్ బై ఇయర్ కొత్త కొత్తవి వస్తున్నాయి కాబట్టి వ్యాక్సినేషన్ తీసుకోవడం. సో ఇలా చిన్న చిన్నవి చేసుకోవడం వల్ల ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడి ఒకవేళ మనం ఇలాంటివన్నిటికీ దూరంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా హెల్తీగా ఉంటాం. సో ఇవన్నీ ఫాలో అవుతారని కోరుకుంటున్నాం. స్టే సేఫ్, స్టే హెల్తీ. నమస్తే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.